బాహ్య ప్రపంచాన్ని తరగతి 4 గోడల మధ్యకు తీసుకురావడంలో సహాయపడేది. 1. ప్రదర్శనలు, సంఘాలు, క్షేత్ర పర్యటనలు. చూడండి, బాహ్య ప్రపంచాన్ని తరగతి 4 గోడల మధ్యకు తీసుకురావడంలో సహాయపడేది. ఆన్సర్ వచ్చి ప్రదర్శనశాలలు. ఎందుకంటే ప్రదర్శనశాలలు అంటే మనం సైన్స్ ఫెయిర్లు అనేసి రూముల్లో పిల్లలు ప్రయోగాలు చేసి పెట్టుకుంటారు కదా, ఎక్స్పెరిమెంట్లన్నీ. అంటే తరగతి 4 గోడల మధ్యకి తీసుకురాగలుగుతాం. మళ్ళీ ప్రదర్శనలు ఉంది. ప్రదర్శనలు అంటే ఏంటి? బయట ఓపెన్ ప్లేసుల్లో ఇస్తారనమాట. సో 4 గోడల మధ్య చేయగలిగేది ప్రదర్శనశాలలే. బాహ్య ప్రపంచాన్ని తరగతి 4 గోడల మధ్యకు తీసుకురావడంలో సహాయపడేది ప్రదర్శనశాలలు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర సంఘానికి స్పాన్సర్ ప్రధానోపాధ్యాయుడు, జిల్లా విద్యాధికారి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, మండల విద్యాధికారి. విజ్ఞాన శాస్త్ర సంఘానికి స్పాన్సర్ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. కానీ విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని స్కూల్లో ఏర్పాటు చేయాలి, పాఠశాలలో ఏర్పాటు చేయాలంటే ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ యొక్క అనుమతి తీసుకుని ఏర్పాటు చేయాలి. ఈ విజ్ఞాన శాస్త్ర సంఘానికి స్పాన్సర్గా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఉంటాడు. నెక్స్ట్, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు చైర్మను. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు చైర్మన్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా అభివృద్ధి అధికారి, సిఇఓ. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు చైర్మన్ కలెక్టరు. గ్రంథాలయ కమిటీలో ఉండని వారు ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, విద్యార్థులు. గ్రంథాలయ కమిటీలో ఉండని వారు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు. మిగతా ప్రధానోపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, విద్యార్థులు అందరూ గ్రంథాలయ కమిటీలో ఉంటారు. సప్లిమెంటరీ పుస్తకాలకు ఉదాహరణ శాస్త్రవేత్తల జీవిత గాథల పుస్తకాలు, మానవ పరిణామ క్రమం వివరించే పుస్తకాలు, మాస పత్రికలు, కార్యశాల పుస్తకాలు. సో సప్లిమెంటరీ పుస్తకాలకు ఉదాహరణ వీటిలో శాస్త్రవేత్తల జీవిత గాథలను తెలిపే పుస్తకాలు సప్లిమెంటరీ పుస్తకాలకు ఉదాహరణ. ఇంకా ఉంటాయి, గ్రంథాలయంలో ఏమేమి ఉంటాయి? పాఠ్య పుస్తకాలు ఉంటాయి. పాఠ్య పుస్తకాలు అనేవి తరగతికి దానికి అనుబంధ పుస్తకాలు ఉంటాయన్నమాట. సప్లిమెంటరీ పుస్తకాలు అంటే శాస్త్రవేత్తల జీవిత గాథలు, శాస్త్రీయ రచనలు తెలిపేవి ఉంటాయి. మళ్ళీ సంప్రదింపు గ్రంథాలని ఉంటాయి. అవేంటి? విజ్ఞాన శాస్త్ర నిఘంటువులు, ఎన్సైక్లోపీడియాలు, చరిత్ర అంశాలు, ఇవన్నీ సంప్రదించాల్సిన గ్రంథాలకు ఎగ్జాంపుల్గా చెప్తారు. విజ్ఞాన శాస్త్ర నిఘంటువు అంటే డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియాస్, చరిత్ర అంశాలు. నేపథ్య పుస్తకాలు ఉంటాయి. నేపథ్య పుస్తకాలు అంటే విశ్వము గురించి, సౌర కుటుంబం గురించి, మానవ పరిణామ క్రమం గురించి, అట్లాగే మూలకాల ఆవర్తన పట్టిక ఏర్పాటు గురించి తెలిపే బుక్స్ ఉంటాయి. వాటిని నేపథ్య పుస్తకాలు అంటారు. ఇంక ఇవే కాకుండా సంచికలు అంటే ఇవి ఏంటి? న్యూస్ పేపర్స్లో వార్షిక, అర్ధ సంవత్సర, త్రైమాసిక, మాస, పక్ష, వార సంచికలని, దినపత్రికలు, జర్నల్స్, బుక్ బ్యాంకు, ప్రశ్నావళులు, కార్యశాల పుస్తకాలు, ఇట్లా రకరకాలవనేవి లైబ్రరీలో మనకి దొరుకుతుంటాయి. నెక్స్ట్, సముద్ర జలాలు, లోహశాస్త్రం మొదలైన రంగాల్లో పరిశోధనలు నిర్వహించేది శాస్త్రీయ పారిశ్రామిక మండలి, శాస్త్ర సాంకేతిక విభాగము, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. చూడండి, సముద్ర జలాలు, లోహశాస్త్రం మొదలైన రంగాల్లో పరిశోధనలు నిర్వహించేది శాస్త్రీయ పారిశ్రామిక మండలి. ఇంకొకటి ఉంది, శాస్త్రీయ సాంకేతిక మండలి ఉంది. అంటే రెండు చూడడానికి ఒకటిగానే ఉంటాయి, కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ చూడండి, లోహశాస్త్రం అన్నాడు కదా, సముద్ర జలాలు, లోహశాస్త్రం మొదలైన రంగాల్లో పరిశోధన నిర్వహించేది అన్నాడు. లోహాలు అంటే ఇండస్ట్రీస్లో పారిశ్రామికంగా ఉపయోగిస్తారని గుడ్డి గుర్తుపెట్టుకొని శాస్త్రీయ పారిశ్రామిక మండలి అనుకోవాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్, భారతదేశ అణుపితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం, దొరబ్జీ టాటా. భారతదేశ అణుపితామహుడు హోమీ జహంగీర్ బాబా. మొట్టమొదటి దేశీయ అణు రియాక్టర్ సూపర్, అప్సరా, పరం, కామిని. మొట్టమొదటి దేశీయ అణు రియాక్టర్ వచ్చి అప్సరా. మరి సూపరు, పరం, కామిని ఏంటంటే అవి కంప్యూటర్లు, మన దేశ భద్రత కోసము తయారు చేయబడ్డ కంప్యూటర్లు అనమాట. సూపర్, పరం ఇవన్నీ కంప్యూటర్లు. మనం చెప్తుంటాం కదా సూపర్ కంప్యూటర్స్ అని, అవి అన్నమాట ఇవి. సరే, వీటిని ఎవరు తయారు చేస్తారు? అప్సరాని బాబా అణు పరిశోధనా కేంద్రం ఉంది కదా, అది అక్కడ తయారు చేశారు. ఎప్పుడంటే 1956వ సంవత్సరంలో అప్సరా అనే మొట్టమొదటి అణు రియాక్టర్ని ఏర్పాటు చేశారనమాట.
భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది ఏంటంటే అప్సరా అణు రియాక్టర్. నెక్స్ట్ డిఆర్డిఎల్ ద్వారా తయారు చేయబడిన యుద్ధ ట్యాంకు వైజయంతి, శౌర్య, సాగరిక, ప్రహార్. ఇందులో ఏంటి యుద్ధ ట్యాంక్ అంటే వైజయంతి అనేది యుద్ధ ట్యాంకు. మనకి డిఆర్డిఓ వాళ్ళు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వారు తయారు చేస్తారనమాట. వైజయంతినే కాదు అర్జును, వైజయంతి, T-70 అనేవి యుద్ధ ట్యాంకులు అనమాట. మిగతా ఉన్నాయి కదా ఇందులో శౌర్య, సాగరిక, ప్రహారు ఇవన్నీ ఏంటంటే క్షిపణులు. ఇవే కాదు పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, బ్రహ్మాస్, ధనుష్షు, శౌర్య, సాగరిక, ప్రహార్, సుదర్శన్లు ఇవన్నీ కూడా క్షిపణులు అనమాట. ఇంకా వీళ్ళు రైఫిల్స్ తయారు చేస్తారు, గన్స్. డిఆర్డిఓ వాళ్ళు AK-47 అంటుంటారు కదా, AK-47 డెనిల్ 14x20 mm లాంటి మెటీరియల్ రైఫిల్స్ని తయారు చేసేది కూడా డిఆర్డిఓ వారు మాత్రమే. నెక్స్ట్ భారతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఉన్నది హైదరాబాద్, బీహార్, అస్సాం, కేరళ. భారతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఉన్నది ఎక్కడంటే హైదరాబాద్లో. దీన్నే NGRI అంటారు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI ఎక్కడంటే హైదరాబాద్ కేంద్రంగా దీన్ని 1961లో ఏర్పాటు చేశారనమాట. వీటి పని ఏంటంటే భూభౌతిక పరిశోధన సంస్థల యొక్క పని ఏంటంటే భూగర్భ జలాలను గుర్తించడము, భూకంపాలను గుర్తించడం, భూ వాతావరణంపై పరిశోధనలు చేయడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే భూకంపాలు ఇలాంటి వాటిని తట్టుకునేటట్టు కట్టడాలు ఎలా కట్టాలి, భూ కట్టడాలు, భూ నిక్షేపాలు ఇలా వీటి గురించి వీళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారా వైమానిక దళాల కోసం వాళ్ళు విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫోటోలను కూడా తీసి అధ్యయనం చేస్తూ ఉంటారు.